ఫ్రెండ్స్, మీరు వినే ఉంటారు. హనుమంతుడి పేరు వింటేనే భూతాలు, ప్రేతాలు వణికిపోతాయి అండ్ భయపడతాయి అని. అసలు చరిత్రలో ఏం జరిగిందని ఇవన్నీ హనుమంతుడికి ఇంతలా భయపడతాయి? సో అదే విషయం ఇప్పుడు చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి. రావణాసురుడి తమ్ముడు ఐరావణ్. అయితే ఐరావణ్ బ్లాక్ మ్యాజిక్ తంత్రాలు బాగా నేర్చుకున్నాడనమాట. రామాయణంలో రాముడి మరియు రావణాసురుడు యుద్ధం జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఐరావణ్ బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేసి లక్ష్మణుడిని మరియు రావణుడిని పాతాళ లోకంలోకి తీసుకువెళ్తుండే. అప్పుడే వెంట హనుమంతుడు కూడా వెళ్ళాడనమాట. అయితే ఐరావణ్ణి హనుమంతుడు ఇక్కడ కొడితే అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు, అక్కడ కొడితే ఇక్కడ ప్రత్యక్షమవుతున్నాడు. సో అప్పుడు హనుమంతుడు ఇక్కడేదో బ్లాక్ మ్యాజిక్ జరుగుతుందని అర్థం చేసుకుంటాడు. సో అప్పుడు అర్థమవుతుంది హనుమంతుడికి 5 దిక్కుల్లో ఉన్న దీపాలను ఒకేసారి ఆర్పేస్తే ఐరావణ్ణి అంతం చేయొచ్చు అని. సో అప్పుడే హనుమంతుడు రుద్ర రూపాన్ని ధరిస్తాడనమాట. ఆ రూపం పేరే పంచముఖి హనుమాన్. సో ఆ రూపంతో 5 దిక్కుల్లో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పి ఐరావణ్ణి హంతం చేస్తాడు. సో ఆ రూపాన్ని చూసి ముల్లోకాలే గజగజ వణికిపోతాయి. ఇక భూతాలు, ప్రేతాలు ఎంత మీరే చెప్పండి.